కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ చూస్తే ఔరంగజేబ్ ఐడియాలజీ ఇది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంటే ఔరంగజేబ్ ఐడియాలజీ, హిందూ వ్యతిరేక ఐడియాలజీ, ముస్లిం అనుకూలత ఐడియాలజీ, దేశాన్ని మత ప్రతిపాదిక మీద విభజించినటువంటి ఐడియాలజీ మీది. ఈరోజు మీరు ఇతరుల మీద బురద జల్లే ముందు గత చరిత్ర మీరు చేసినటువంటి తప్పిదాలను ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకున్నటువంటిది ఒకటే ఒక ఆలోచన, కేవలం ముస్లిం ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి నాటకం, మైనార్టీ ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి ఈ రాజకీయం తప్ప నిజంగా మీకు ఏ కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈరోజు హిందూ బీసీల కోసం ఉన్నటువంటి రిజర్వేషన్లో మైనార్టీలను మీరు చేర్చి హిందూ బీసీలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజు హిందువులు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు మత ప్రతిపాదికమైన విభజన చేసి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ప్రతిసారి మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా హిందూ వ్యతిరేక నిర్ణయం కాదని అడుగుతున్నా. మరి నిజమైనటువంటి దోషి ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ, మీ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అసలు అన్నిటికన్నా ముఖ్యం నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి భారతదేశం మీద ఏం ప్రేమ ఉన్నదని. రాహుల్ గాంధీకి హిందూ భారతీయుల మూలాల కన్నా విదేశీ ఇలా మూలాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ తాత ఫిరోజ్, తల్లి ఇటాలియన్, ఆయన వారసుడు రాహుల్ గాంధీకి దేశం మీద ఏం భక్తి ఉన్నది, దేశ ప్రజల మీద ఏం ప్రేమ ఉన్నది, ఈ దేశ సంస్కృతి గురించి ఆయనకి ఏం తెలుసని అడుగుతున్నా. పాదయాత్ర చేసిండంట, పాదయాత్ర చేస్తే ఏమవుతుంది? మోకాళ్ళ అరిగిపోతుంది. పాదయాత్ర చేస్తే ఏమవుతుంది? 4000 కిలోమీటర్లు నడిస్తే ఏమవుతుంది? నువ్వు పాదయాత్ర చేస్తే మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళ మీద నువ్వు నడిచినా కూడా ప్రజలు ఎలా వాస్తవాలు మర్చిపోరు. ముందు కేవలం మీ స్వార్థం కోసం ఆలోచించేటువంటి కాంగ్రెస్ పార్టీలో నీ స్వార్థం కోసం నువ్వు ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే దాంట్లో నువ్వు మాట్లాడుతూ ఏదో ఒక రకంగా ప్రధానమంత్రి కావాలని చెప్పి మోకాళ్ళ మీద నడిచినా ప్రజలను ఆశీర్వదించరు, ప్రజలకు వాస్తవాలు తెలుసన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఆలోచన విధానం, రాహుల్ గాంధీ చేష్టలు దేశానికి విచ్ఛిన్నం చేసే, అన్యాయం చేసే చర్యలే ఉంటాయి తప్ప దేశం కోసమైన ఆలోచించే విధానం ఆయన దగ్గర లేదు. అలాంటి పార్టీకి నువ్వు వారసుడిగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మైనార్టీలను ఎన్కేసుకోరాడానికో నీ పదిని కాపాడుకోవడం కోసమో ఈరోజు ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా ఉన్నది. నువ్వు ఎన్ని రకాలుగా పిచ్చి మాటలు మాట్లాడినా, బుడ్డర్గాన్ మాటలు మాట్లాడినా ప్రజలు అసహించుకుంటారు తప్ప దానివల్ల ఉపయోగం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే ఖబర్దార్, మళ్ళీ రాష్ట్రంలో కూడా నేను తిరగనీయకుండా మా ప్రజలుగా ఆపుతారనే సంగతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అసలు కేటీఆర్ ఉన్నట్టున్నాడు దాంట్లో. కేటీఆర్ అనే వ్యక్తి గతంలో నేను చెప్పినటువంటి అంశాన్ని ఎప్పుడు ప్రతిసారి రిపీట్ చేస్తుంటాడు. నేను మొన్ననే చెప్పినాను, 10,000 కోట్లకైనా ఈ ప్రభుత్వం తాకట్టు పెడితే దాని 20,000 కోట్లకు రాబర్ట్ వదేరా బినామీ కంపెనీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండని, ఎట్టి పరిస్థితుల్లో అమ్మనీయమని మేము చెప్పినాం. దానికోసం భారతీయ జనతా పార్టీ మేము ఉద్యమం చేసినాం. భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది కాబట్టి ఆ క్రెడిట్ మాకు వస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచి పేరు వస్తున్నదని చెప్పి ఈరోజు టీఆర్ఎస్, ఎందుకంటే టీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తోకపాటైంది. మద్రాస్ వేదికగా వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఒప్పందం చేసుకున్న తర్వాత ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న సంగతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.